కార్యక్రమానికి విజయవంతం అవడంలో తనను కృషి చేస్తూ నా వెంటున్నటువంటి రాష్ట్రపతి వెంకటేశ్వర గారికి కూడా కార్యక్రమ సన్మాన కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాం. వెంటనే మెసేజ్ పెట్టగా అన్న ఈ విధంగా కాదు ఈ విధంగా చేద్దామని చెప్పేసి అందులోటువంటి తప్పులను సరిచేస్తూ ప్రతి కార్యక్రమానికి ఎన్నో నడిపించినటువంటి రాజేశాల గారి కరోనా సమయంలో కూడా సముద్రాల వేణుగోపాలాచారి గారి పర్యవేక్షణలోనే కొంపల్లో చాలా మంది బ్రాహ్మణులకు వందలాది మంది బ్రాహ్మణులకు నిత్యవసరులు పంచడం ప్రోత్సహించినటువంటి వ్యక్తి తాడూరు సందీప్ కుమార్ ఆచార్య గారు కూడా సన్మాన కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. అలాగే మా కోశాధికారి ప్రవీణ్ శర్మ గారు మేము ఇదివరకు వేరే వేరే సంఘాలు చూసినప్పుడు కూడా ప్రవీణ్ అన్న నాకు చాలా మిత్రుడు ప్రకారం ఎటుపోతుంటే. అలాగే మరింగంటి శ్రీధరాచార్య గారు మేము కూడా మొదటిసారిగా ఆవిష్కారంలో ఇదంతా మొదటి టీం అంటే పిలిచేవాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి మేము కార్యక్రమం నిర్వహించినప్పటికీ మరింగంటి శ్రీధరాచార్య గారు సేవా కార్యక్రమాలు చేయడంలో నాతో పాటు పోటీపడిన మొట్టమొదటి వ్యక్తి. నేను ఎంతమందికి వస్తే ఆయన కూడా ఎంతమంది రోజు 100-200 మందికి 1000 మంది గారు కూడా సరుకులు పంచినాడు. మేము ఏ కార్యక్రమం చెప్పినా వెంటనే ఒకసారి మనకు సాక్షి పేపర్లో కూడా ఒక బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులు భిక్షపతి పుట్టానికి మనకు పేపర్లు రావడం జరిగింది. అందరూ కూడా గుర్తుంటుంది. కరోనా సమయంలో కూకట్పల్లిలో వెంటనే వారికి ఫోన్ చేసాము, వారు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, మీరు వెళ్ళండి అంటే ఇమీడియట్లీ వెంటనే వెళ్ళి వాళ్ళకు నెలకు సరిపడే సరుకు ఓకే. బ్రాహ్మణ సేవావాహిని సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ వేడుకలు అదేవిధంగా వెల్ విషర్స్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ప్రారంభించినటువంటి బ్రాహ్మణ సేవావాహిని మేము ప్రారంభించగానే మాకు ఛాలెంజ్గా కరోనా సమయంలో లాక్డౌన్ కూడా పడడం జరిగింది. అదే సమయంలో అందరికీ కూడా చాలా అవసరాలు నిత్యావసర సరుకులు కానీ ఇంకా ఇతర అవసరాలు కానీ పేదవారికి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఉద్యోగాలు లేక వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో అలాంటి సందర్భంలో దానికన్నా ముందే మా యొక్క బ్రాహ్మణ సేవావాహిని స్థాపించి ఇక ఇలాంటి కార్యక్రమాలను ఈ సమయంలోనే మేము సేవా కార్యక్రమాల ఉద్దేశంతో కరోనా సమయంలోనే పేద బ్రాహ్మణులందరికీ హైదరాబాద్ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులందరికీ అన్ని ప్రాంతాల వారికి ఉన్నటువంటి మా బ్రాహ్మణులు తెలియజెప్పి అందరికీ కూడా దాదాపు 2 కోట్ల రూపాయల వరకు నిత్యావసర సరుకులు దాదాపు 3 సంవత్సరాలుగా అంటే 2019, 2021 దాదాపు 3 సంవత్సరాలుగా 2 కోట్ల రూపాయలకు దాదాపు 30-40 వేల కిట్లు బ్రాహ్మణులకి పేద బ్రాహ్మణులకి ప్రతిరోజు కూడా మేము అందజేయడం జరిగింది. అదే సందర్భంగా కూడా చాలామందికి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందికరమైన సందర్భంలో మెడిసిన్ సప్లై చేయడం కానీ ఈ మధ్యకాలంలో కూడా పేద బ్రాహ్మణులకి వివాహాలకు సంబంధించి 2-3 వివాహాలకు సంబంధించి 1 లక్ష రూపాయలు కానీ మరొక 1 లక్ష రూపాయలు కానీ 90,000 రూపాయలు ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఒక చిన్న పాప ఊపిరితిత్తుల బాధతో బాధపడుతుంది తెలిసి వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయము. అదే శరత్ కుమార్ అని చెప్పేసి వాళ్ళ కూతురికి కూడాను అనారోగ్య సమస్య ఉన్నటువంటి కూతురికి కూడా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయము. శ్రీశాస్త్ర అనేటువంటి వ్యక్తికి మేడ్చల్ యాక్సిడెంట్ కానీ 30,000 రూపాయల ఆర్థిక సహాయము. ఈ విధంగా ఒక్కొక్కరికి 30,000, 20,000, 50,000, 40,000 ఈ విధంగా దాదాపు ఒక 40-50 లక్షల రూపాయల వరకు ఆర్థికంగా కూడా బ్రాహ్మణ సేవావాహిని కేవలం 3 సంవత్సరాల కాలంలోనే కరోనా అయిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలోనే అందరూ కూడా సహాయ సహకారం చేయడం జరిగింది. ఈరోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఈరోజు దాదాపు 200 నుంచి 300 మంది వరకు బ్రాహ్మణ సేవావాహిని అంటే ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కేవలం డోనర్స్, వెల్ విషర్స్ మరియు బ్రాహ్మణ సేవావాహిని ద్వారా సేవ నిర్వహిస్తున్నటువంటి డివిజన్ అధ్యక్షులు, జోన్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, గ్రేటర్ కమిటీ వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా ఇన్విటేషన్ ద్వారా ఆహ్వానించడం జరిగింది. వారందరికీ కూడా సన్మాన కార్యం నిర్వహించడం. ఇంతటి కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా విజయవంతంగా ఈ యొక్క బ్రాహ్మణ సేవ నడిపిస్తున్న సందర్భంగా వారందరికీ కూడా సహకారం మరవలేనిది. అది దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడాను సన్మాన కార్యం చేయడం జరిగింది. వెల్ విషర్స్ కూడా గుర్తుండే విధంగా అందరికీ కూడాను ఈరోజు జ్ఞాపికలు కూడా ప్రదానం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సముద్రాల వేణుగోపాలాచారి గారు మాజీ మంత్రివర్యులు మరియు మన మాధవిలత గారు బీజేపీ లీడర్ మాధవిలత గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానితుగా మాజీ కార్పొరేటర్ నరేంద్ర చాల్ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితుగా ఇచ్చేసి సభను విజయవంతం చేశారు. మీ సంస్థ గురించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన విషయం ఏమైనా ఉందా? అయితే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి చాలామందికి లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విదేశాల్లో చదువుకున్నటువంటి వారికి కూడాను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రామాంజ స్కీమ్ ద్వారా కూడా విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. కొన్ని భవనాలకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వము బ్రాహ్మణ పరిషత్ గురించి కూడాను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ తెలిసింది. కానీ బహిరంగంగా మాత్రం ఇలాంటి ప్రకటన రాలేదు. కానీ అందరూ కూడా బ్రాహ్మణులు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. దాదాపుగా 3-4 వేల మంది వరకు బ్రాహ్మణులు కూడా లోన్లు అప్లై చేసి బిజినెస్ పెట్టుకుందామని వెయిట్ చేస్తున్నారు. ఆ
ఆ ప్రభుత్వ కాలంలో చాలామంది ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు లేదు బ్రాహ్మణ పరిషత్ గురించి. కనుక దయచేసి ప్రభుత్వం కూడా వెంటనే బ్రాహ్మణ పరిషత్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ కూడా బ్రాహ్మణ పరిషత్ని త్వరగా అనౌన్స్మెంట్ చేసి వారికి బ్రాహ్మణ పరిషత్ సంబంధించిన ధనాన్ని కూడా వెంటనే రిలీజ్ చేసి ఆ పేద బ్రాహ్మణులు కూడా సహకారం చేసి వారికి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇంకా వారి జీవితానికి ఉన్నతమైన స్థితిని చేరుకోవడం కోసం కానీ విద్యార్థులు ఉన్నతంగా చదవడం కోసం కృషి చేస్తారని ఒక ప్రభుత్వం విన్నవిస్తుంది. సార్ అది తెలంగాణ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి పేరు మెన్షన్ ఆయన పేరు కూడా మెన్షన్ ఎస్ సార్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు అని మీ సంస్థ పేరు రాసుకో మళ్ళీ మీ వారి పేరు ఆధ్వర్యంలో తెలంగాణ బ్రాహ్మణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అమల్లో ఉంది కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గారు చాలామంది బ్రాహ్మణులకు కూడా మంచి ప్రేమాభిమానం కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా అందరిని కూడా చాలామంది గౌరవిస్తుంటాడు. బ్రాహ్మణులతో ఆశీర్వాదం అనేకములు తీసుకున్నాడు కూడాను. అలాంటి వారు కూడా బ్రాహ్మణులపైన శ్రద్ధ చూపిస్తూ మన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని అనేక నిధులు సమకూర్చేసి విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్థికంగా అందజేయడం కానీ కొత్తగా వ్యాపారం పెట్టుకునే వారికి కూడాను బెస్ట్ స్కీమ్ ద్వారా వ్యాపార అవకాశం కల్పించాలని, రామాంజ స్కీమ్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ అందజేయాలని లేక ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారికి నాకు బ్రాహ్మణ సేవావాహిని ద్వారా విన్నవించుకుంటున్నాను. మేము నెంబర్ చెప్పండి వాళ్ళ కాంటాక్ట్. అద్భుతంగా ఉంటుందండి బ్రాహ్మణ సేవావాహిని గారు చేసేది. తిరునాచార్యులు గారు చాలా బాగా చేస్తున్నారు. మేమందరం కూడా సహకారం ఇస్తున్నాము. మా వంతు సహాయం మేము చేస్తున్నాము. ఏంటంటే పేద బ్రాహ్మణులకి సహాయం చేసి ఆయన ముందుకు వస్తున్నారంటే చాలా అద్భుతం. ఇది కంటిన్యూ అవ్వాలి. మా వంతు మేము చేయదలుచుకున్నాం. ఇంకో ముందు ఫ్యూచర్లో కూడా చేయదలుచుకున్నాం. మీరమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్సుఖ్నగర్ నుంచి వచ్చామండి. నా పేరు ఆండాలు. మేము దీన్ని సేవావాహిని నుంచి ఒక 2 ఏళ్ళుగా మేము దీంట్లో సేవ చేయడం జరుగుతుంది. ఇంకా దీన్ని మేము 10 మంది ద్వారా చెప్తాము. మీడియా ద్వారా అయితే లక్షల మందికి చేరువవుతుంది. దీన్ని ఇలానే ఇంప్రూవ్ చేయండి. మా సహకారాలు ఉంటాయి. దాంతో మీరు కూడా సహకరించాలని నేను కొంపల్లి డివిజన్ సంబంధించిన వాడిని. బ్రాహ్మణ సేవావాహిని కార్యనిర్వహణ కార్యదర్శి. ఈరోజు 5 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి పేరున బ్రాహ్మణ సేవావాహిని కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ఈ యొక్క గుర్తింపు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను, వారు చేసినటువంటి పనులను అన్నింటినీ గుర్తించి వారిని పిలిచి ఈ యొక్క మెమోంటోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఇంకా మా యొక్క ప్రణాళికలు, జరగబోయే ఇంకా 5 సంవత్సరాల్లో మేము ఏం చేయాలనుకుంటున్నాము అవన్నీ ఈరోజు ఇక్కడ ముచ్చటించడం జరిగింది. ఇప్పటివరకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఇప్పటి వరకు అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కరోనా సమయంలో అయితే మాకు తెలిసి ఒక్కొక్క సభ్యుడు దాదాపుగా లక్షలలో బ్రాహ్మణులకు కావాల్సిన కుల వివక్షత ఎక్కడ మేము చూపించలేదండి. బ్రాహ్మణే ప్రత్యేకమని కాకుండా ఏ కులవర్గం వారైనా సరే వచ్చినా వాళ్ళందరికీ మాకు ఈ సమస్య ఉంది, మేము కొంచెం భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే మా తరఫున వాళ్ళకు ఒక 1 నెల రోజులు సరిపడేటువంటి సామాన్లు అందించేటువంటి మా ఘనత మా యొక్క బ్రాహ్మణ సేవావాహిని. ఈ ఘనత ప్రత్యేకంగా మా రఘుకిరణాచార్యులు గారికి. ఎందుకంటే మాకు ఇవన్నీ ఉంటే మా అధ్యక్షులు గారు ఏం చేసేవారంటే ఈ పలానా చోట ఇబ్బంది ఉంది, మీరు వెళ్ళండి, మాట్లాడండి, చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించి ముందుకు ఈరోజు ఎలా అనిపించింది పెద్దల చేతులుగా ఈ సర్వీస్ని బహుమతి అనుకోవడం? ఇది బహుమతి అని అనము. మేము చేసిన దానికి మాకు ఇదొక ఆకాశంకి అందించినటువంటి విషయం అని అనుకుంటాము. మేము బహుమతిలాగా దీన్ని స్వీకరించట్లేము. మా బాధ్యతని ఇంకా పెంచారని మేము అనుకుంటున్నాం. దీన్ని అయితే మీరు జరిగింది అది చెప్పండి సార్. బ్రాహ్మణ వాహిని గురించి మీరేం చెప్తారు? జై శ్రీమన్నారాయణ. బ్రాహ్మణ సేవావాహిని 5వ వార్షిక సందర్భంగా ప్రతి కార్యక్రమం పాల్గొంటాము, ప్రతి కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటాము. ఇక్కడ చేసేటువంటి కార్యక్రమంలో గౌరవనీయులు, పూజ్యులు, మాకు అండగా నిలిచినటువంటి సముద్రం వేణుగోపాలాచార్య గారు, అలాగే శేషం రఘునాచార్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతోమంది ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఒక బ్రాహ్మణ ఐక్యతగా నిలబడి బ్రాహ్మణులకు ప్రతి కార్యక్రమం అందించాలి, ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, బ్రాహ్మణులకు అండగా ఉండి మహిళలకు, చిన్నలకు, పెద్దలకు, అలాగే బూత్ కమిటీ అధ్యక్షులు, అలాగే గ్రేటర్ అధ్యక్షులు, వివిధ సార్ బ్రాహ్మణ సేవావాహిని నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? బ్రాహ్మణ సేవా కార్యక్రమం కోసము మేము మహిళల కోసము, తర్వాత
వయోవృద్ధుల కోసం ఎవరికన్నా వివాహాలు ఉంటే వాళ్లకు మా నుంచి అయినటువంటి సహాయ సహకారం అందరూ కలిసి గ్రూప్గా ఉండి వీళ్ళకు వివాహానికి అవసరం పడుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హోల్సేల్ శాలిబండి నుంచి వచ్చాము. అలాగే రెండో విషయం ఏంటంటే అనారోగ్యానికి గురైన హాస్పిటల్లో ఉన్నాడు, వారికి చేయూతనిచ్చేసి వారికి మనం అండగా నిలబడి ఆదుకుందాము. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా ఉండి పిల్లలకు కూడా మనం మన నుంచి అయినటువంటి సహాయ సహకారం తీసుకొని, అలాగే పెద్దలను కలుపుకొని గవర్నమెంట్ నుంచి మన ఫండ్ వస్తే ఫండ్ కూడా రిలీజ్ తీసుకొని ఆ ఫండ్ను పిల్లలకు చదువు కోసం, అనారోగ్యానికి గురైన వాళ్ళ కోసము, లేకుంటే వివాహానికి ఉన్న వాళ్ళ కోసము, లేక వయోవృద్ధులు ఉంటే వాళ్ళకు డైరెక్ట్గా ఆ ఫండ్ తీసుకుపోయి కల్పించడానికి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బహుమతి తీసుకోవడం ఎలాంటి చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఇక్కడికి పిలిపించడమే చాలా సంతోషము. అలాంటి కార్యక్రమం పిలిపించి అందులో భాగంగా రవికుమార్ గారు ఒక స్థానాన్ని కల్పించి మాకు మంచి చేశాడు. చాలా ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజర్కి సంస్థకి మీడియా ద్వారా మీడియా ద్వారా రవికుమార్ గారికి అలాగే సముద్రాల వేణుగోపాల్ గారికి మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. మీరు పేరు చెప్పలేదు సార్, పేరు నెంబర్ ఇవ్వండి సార్ అతనికి ఇవ్వండి సార్. బ్రాహ్మణ సేవ 9866 దీంట్లో చేపట్టే కార్యక్రమాలు కోవిడ్ టైంలో అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ ఆల్మోస్ట్ అరౌండ్ 2 కోట్ల వరకు. సార్ అడ్వకేట్ అంటారు సార్, మీ సేవ దాంట్లో, మీ బ్రాహ్మణ సేవ దాంట్లో మీకు ఏమన్నా ఎట్లాంటి సమస్యలు వస్తాయి? మీరు అడ్వకేట్ అంటారు కదా, ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలుస్తారు? మా బ్రాహ్మణ సేవ అన్నీ కాదు, గ్రామీణ కమ్యూనిటీ చాలామంది నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారు. ముఖ్యంగా మా బ్రాహ్మణ సేవా వాహినిలో ఉన్న అడ్వకేట్స్ అందరం గ్రూప్లో ఉంటాం. సో నాకు ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం జరిగినా అందరికీ గ్రూప్లో అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ఇమ్మీడియట్గా నెక్స్ట్ మీ కార్యక్రమాలు ఎట్లున్నావు, ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఫ్యూచర్లో మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక్కటని కాదు, గ్రామీణ సేవా వాహిని ఎన్నో గ్రామీణ కమిటీల్లో ఒకటి. మేము అందరినీ ఒకటి చేయాలి. గ్రామీణ సేవా వాహిని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణాల ఐక్యత ముఖ్యమైనది. సో విధంగా అందరినీ ఐక్యం చేసి ఒక గ్రూపుగా సామాజిక సేవ చేయాలని మా ఉద్దేశం. సార్ ఇప్పటివరకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం బహుమతి తీసుకుంటారు? ముందు ఎలాంటివంటే సమాజంలో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ కావాలి, మేము ఇమీడియట్ రెస్పాండ్ అవుతాం. ఎలాంటిదైనా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్, దాంట్లో చాలామంది హార్ట్ అటాక్ బాధపడేవాళ్ళు, చిన్నపిల్లలు హార్ట్లో ఎలాంటివి. సో ఇలాంటి వాళ్ళకి నేను మధ్యలో ఉంది ఫండ్స్ ఇప్పడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ ఎవరికి వచ్చినా వాళ్ళకి టెక్నికల్ తెలియదు కాబట్టి మీరు సహాయం చేస్తారు. మీ ఈ సర్వీస్లో ఎంతమంది, మీ గ్రూప్ ఎంతమంది ఉన్నారు? గ్రూప్లో ఎంతమంది అంటే దాదాపు ఈ సేవా కార్యక్రమంలో ఎంతమంది? గ్రామీణ సేవా వాహిని ఆల్మోస్ట్ ఒక 20-30 పైన ఉన్నారు. ఎంతమంది? అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు? మేము ఇది 5th ఇయర్ వార్షికోత్సవం. చాలా సంతోషం సార్. ఇది ఆర్గనైజర్కి కానివ్వండి, మీడియా వాళ్ళకి కానివ్వండి, ఈరోజు ఈ బహుమతి అందించినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా ద్వారా ఏమైనా ఆర్గనైజర్స్కి రవికిరణాచార్యులు గారికి, వేణుగోపాలాచార్య గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వేణుగోపాలాచార్య గారు ఇంతకుముందు గత 5 years నుంచి కూడా మేము ఎప్పుడు కార్యక్రమాలు చేసినా మాకు చాలా హెల్ప్ చేశారు. మన గ్రామీణ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి అర్హులైన వారికి ఇప్పించడం జరిగింది. చాలామందికి అర్హులైన వారికి ఇప్పించారు. థ్యాంక్ యూ సార్. సరే ఇప్పుడు బహుమతి తీసుకొని ఎలా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఫీలింగ్స్ బాధ్యత అని కాదండి, బహుమతి ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అంతే ఉంటాం. నా పేరు మాన్సా అండి, కుద్బుల్లాపూర్ నుంచి వచ్చాను. ఓకే, ఈరోజు ఏ ప్రోగ్రామ్ జరిగింది మేడం? ఇక్కడ మా బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళది 5th వార్షికోత్సవం జరిగింది. ఓకే, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మేడం మీరు?
అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్కి ఒకవేళ బుక్స్ ఏమైనా కావాలి అంటే ఇస్తూ ఉంటారు. హెల్త్ పరంగా ఎవరికైనా బీద బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి హాస్పిటల్ వైజ్ ఇస్తారు. నెక్స్ట్ మన కరోనా టైంలో కూడా ఫుడ్ లేకుండా చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా ఫుడ్ అవి ప్రొవైడ్ చేశారు. అంటే రైస్ కానీ లేకపోతే పప్పు ఉప్పులు అవన్నీ ప్రొవైడ్ చేశారు. చాలామందిని ఆదుకున్నారు బేసిక్లీ. ఈరోజు ఎలా అనిపించింది బహుమతి అనుకోవడం? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలాంటి ప్లేస్లో నేను ఉంటా అని మాత్రం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇందులోకి వచ్చినందుకు నేను ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 1.5 year అవుతున్నాను. ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే చాలామంది బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇందులో కలిస్తే ఇంతకు మించి ఎక్కువ చేయొచ్చు. సూపర్ మేడం. మీరు ఇక్కడ నుంచి సార్ ఏమొస్తుంది మేడం? వి అండి. సో కరోనాలో దాదాపు 95% బ్రాహ్మణ కుటుంబాలకి 725 ఎవరికైతే హెల్త్ బాగుందో ఇంటికి వెళ్ళి వీడియో తీసుకొని వాళ్ళ పరిస్థితి నిజమా కాదా తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి సరైన పద్ధతుల్లో సహాయం చేస్తాం. సో అందువల్ల ఈరోజు 5వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకా ఇలాగే అందరి సహకారంతో మేడం ఈరోజు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఈ అవకాశం కల్పించిన బ్రాహ్మణ సేవా వాహినికి ఎల్లప్పుడూ కృతజ్ఞతనే ఉంటాము. సో మహిళలకు సముచిత స్థానం ఇస్తారు విజయనగరం వ్యవస్థాపకుడు. ఆయన మహిళలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ముందంజలో నుంచి వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి మహిళలు అధికంగా ఉంటారు మా బ్రాహ్మణ సేవా వాహినిలో యాక్టివ్గా ఉంటారు. సో దానికి మహిళల తరఫున నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా సంతోషం వ్యక్తం చేస్తాను.